హలో అండి, నేను డాక్టర్ కాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇవాళ మీకు ప్రతి ఒక్క గర్భవతి తెలుసుకోవాల్సిన విషయం గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. అదే ఫాల్స్ లేబర్ పెయిన్స్. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే వేడి నొప్పులు అంటారు కదా, అది వేడి నొప్పులు. ప్లస్ ట్రూ లేబర్ పెయిన్స్ అంటే అసలైన నొప్పులు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈ టాపిక్ వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ గురించి చెప్పాలంటే, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే వేడి నొప్పులు. ఈ వేడి నొప్పులు ఎవరికి వస్తాయంటే మొదటి కానుపోలకి ఎక్కువ వస్తాయి, రెండో కానుపోలకి, దానిపై కానుపు, మూడో కానుపు వాళ్ళకి కొద్దిగా తక్కువ వస్తాయి. మొదటి కానుపోలకి వచ్చేదానికి ఒక 1 వీక్ 2 వీక్ ఇచ్చిన డేట్కి 1 వీక్ 2 వీక్స్ ముందు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి రెండో కానుపోలకి మాత్రం ఇచ్చిన డేట్కి ఒక డేస్ ముందు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది ఎలా ఉంటాయంటే పెయిన్ కన్నా కానీ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. పెయిన్ కాన్ఫిడెంట్ తక్కువ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి నెక్స్ట్ రాబోయే అసలైన పెయిన్స్కి అలవాటు పడ్డం అనమాట. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని మదర్ని అలవాటు చేయడము, దాన్ని ప్రిపేర్ చేయడం అనమాట. ఇప్పుడు దాని ఫ్యూచర్స్ గురించి చెప్తాము. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది డల్గా ఉంటాయి. అంటే డల్ అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆ పెయిన్ కూడా లోయర్ అబ్డామిన్ కింద భాగంలో ఉంటుంది అనమాట. గ్రాయిన్ ఏరియా అంటే సైడ్, ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంటుంది ఫాల్స్ లేబర్ పెయిన్స్. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఇన్ఫ్రీక్వెంట్. ఒక పెయిన్కి మధ్య టైం గ్యాప్ చాలా ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్గా వస్తుంది. ఒకసారిగా 1 అవర్ తర్వాత రావచ్చు, నెక్స్ట్ పెయిన్ ఒక 6 అవర్స్ తర్వాత రావచ్చు, లేకపోతే 12 అవర్స్ తర్వాత రావచ్చు. చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని. దాంతోపాటు బ్లీడింగ్ ఉండదు, షో అంటారు అనమాట. డెలివరీకి ముందు మీరు గమనిస్తే జెల్లీ లైక్ సబ్స్టెన్స్, జెల్లీ లాగా ట్రాన్స్పరెంట్ లిక్విడ్, బ్లడ్ స్టెయిన్ లిక్విడ్, ఫ్లూయిడ్ వస్తుంటుంది అనమాట. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్లో అది ఉండదు. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది మనం ఏమన్నా హాస్పిటల్కి వచ్చి ఎనిమా ఇచ్చినా కానీ, లేకపోతే ఇంజక్షన్ వేసినా కానీ ఈ పెయిన్స్ తగ్గిపోతాయి అనమాట. ఇంకా ఇంట్లో ఉన్నారు, ప్రొలాంగ్గా ఏమైనా మీరు కూర్చున్నప్పుడు ఏదైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయింది, లేచి వాకింగ్ చేయడం వల్ల పెయిన్స్ తగ్గిపోతాయి, లేకపోతే వెళ్ళి స్నానం చేసుకోవడం వల్ల పెయిన్స్ తగ్గిపోతాయి, లేకపోతే రెస్ట్ తీసుకోవడం వల్ల, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు ట్రూ లేబర్ పెయిన్స్ అంటే అసలైన లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. అసలైన లేబర్ పెయిన్స్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంతా హోల్ అబ్డామిన్ వస్తుంటుంది, ప్లస్ లోయర్ బ్యాక్ ఇక్కడ పెయిన్ వస్తుంటుంది అనమాట. పెయిన్కి మధ్య గ్యాప్ ఈక్వల్ ఇంటర్వెల్స్తో వస్తుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చింది ఒక 10 మినిట్స్ తర్వాత వస్తుంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ 10 మినిట్స్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్తో వస్తుంటుంది ట్రూ లేబర్ పెయిన్స్, అసలైన నొప్పులు అనమాట. దీంతోపాటు పొట్ట టైట్ అవుతుంటుంది, కంట్రాక్షన్స్ వస్తుంటుంది. ఆ పెయిన్తో పాటు కంట్రాక్షన్స్ వస్తుంటాయి. అంటే పొట్ట మెత్తగా ఉంటుంది, పెయిన్ వచ్చింది, హార్డ్ అయిపోతుంటుంది పొట్ట అనమాట. సో ఈక్వల్ ఇంట్రెస్ట్తో వస్తుంటుంది, అసోసియేటెడ్ విత్ టైట్నెస్ ఆఫ్ అబ్డామిన్, అంటే పొట్ట టైట్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే రాను పెయిన్ సివియారిటీ పెరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా నొప్పి అనిపించింది, లేబర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ డ్యూరేషన్, పెయిన్కి మధ్య డ్యూరేషను తగ్గిపోతూ వస్తుంటుంది. ఇప్పుడు చెప్పాలంటే అసలైన పెయిన్ నొప్పులు 30 సెకండ్స్ ఉంటాయి అనమాట. 30 సెకండ్స్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ పెయిన్ అనేది 30 నుంచి 40 సెకండ్స్ సివియారిటీ, లేబర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, నొప్పులు బిడ్డ కిందకి జారే కొద్దీ పెయిన్స్ పెరుగుతూ వస్తాయి అనమాట. 30 సెకండ్స్ కాదు, 40 సెకండ్స్, 50 సెకండ్స్, 90 సెకండ్స్, అంటే 1.5 మినిట్ వరకు వస్తుంది అనమాట. డ్యూరేషన్ తగ్గిపోతుంటుంది. దీంతోపాటు బ్లీడింగ్ అవుతుంటుంది. ఇంకా కొంతమందికి ఉమ్మనీరు కూడా బయటకు, లైకర్ అనేది బయటకు డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఫాల్స్ లేబర్ పెయిన్స్, ట్రూ లేబర్స్ పెద్ద తేడా పక్కన పెట్టి చెప్తాను అనమాట. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ట్రూ లేబర్ పెయిన్స్ రెగ్యులర్గా ఉంటుంది. ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది పెయిన్ కన్నా కానీ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫాల్స్ లేబర్ పెయిన్స్ ఒక పెయిన్ మధ్య ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఉంటుంది, ట్రూ లేబర్ పెయిన్స్ మధ్య ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి అనమాట. ఫాల్స్ లేబర్ పెయిన్స్తో ఉండదు, అంటే బ్లీడింగ్ అనేది ఏం కాదు. ట్రూ లేబర్ పెయిన్స్తో అసోసియేటెడ్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. ఫాల్స్ లేబర్ పెయిన్స్తో ఏమన్నా రెస్ట్ తీసుకున్నా కానీ, కొద్దిగా వాకింగ్ చేసినా తగ్గిపోతుంది. ట్రూ లేబర్ పెయిన్స్తో రెస్ట్ తీసుకున్నా అట్టే ఉంటాయి, వాకింగ్ చేసినా అట్టే ఉంటుంది అనమాట. దీనికి ఎనిమాలు ఇస్తే ఫాల్స్ లేబర్ పెయిన్స్ తగ్గిపోతాయి. అదే ట్రూ లేబర్ పెయిన్స్, అసలైన పెయిన్స్ అనుకోండి, ఎనిమా ఇచ్చినా తగ్గదనమాట. అంతే రెండింటికి తేడా. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. మరిన్ని టాపిక్స్ కోసం మీకు ఏం టాపిక్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. నేను కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఈ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.